ఫస్ట్ పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్తాను. periodic function, a function f is said to be a periodic function f అనే ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ ఎప్పుడు అంటామంటే if there exists a least positive real number, small p, such that f of p plus x equal to f of x, then p is called period of the function. ఏమా నేను చెప్పుకున్నాం కదా మనం f of 2π plus x equal to f of x అయింది ఎప్పుడు సైన్ తీసుకుంటాను, అవునా? చూద్దాం. అంటే f of p plus x అంటే సమ్ వాల్యూ ప్లస్ x అని రాసినప్పుడు మళ్ళీ f of x వచ్చేస్తే ఈ వాల్యూ ఏదైతే రాసామో సమ్ వాల్యూ, ఆ వాల్యూని ఏమంటాం మనం? పీరియడ్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ ఏంటంటే f of p plus x equal to f of x అయితే p ని మనం ఏమంటాం? మనం పీరియడ్ అంటాం. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, let f of x equal to sin x, then చూడండి ఇప్పుడు f of 2π plus x రాశాను అనుకో, అంటే ఇక్కడ x ప్లేస్ లో ఏం రాశాను? 2π plus x రాశాను. కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయాలి? 2π plus x రాయాలి. sin 2π plus x దట్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి? 2π ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సైన్ ఏమో పాజిటివ్ అవుతుంది, ఏం మారదు కాబట్టి sin x అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమైపోతుంది? f of x అయిపోతుంది. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ sin x ఈక్వల్ ఏమవుతుందమ్మా? 2π అవుతున్నాం. 2π. ద పీరియడ్ ఆఫ్ sin x ఈజ్ 2π. ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇక్కడ సిన్స్ f of x ఈక్వల్ టు f of 2π plus x అవుతుంది, లేదా f of 4π plus x అవుతుంది, లేదా f of 6π plus x అవుతుంది, ఈక్వల్ టు అండ్ సో ఆన్. ఏదైనా అవ్వచ్చు. ఏ ఈవెన్ నెంబర్ ఆఫ్ పై తీసుకుని ప్లస్ ఎక్స్ చేసినా మనకు ఖచ్చితంగా మనకి f of x వచ్చేస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ ఏదైతే ఉందో, లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ అంటే ఇక్కడ 2π కదా. అర్థమవుతామా? ఇది 4π 6π వీటన్నిటికన్నా లీస్ట్ వాల్యూ ఇదే కదా. ఆ 2π ని మనం ఏమంటామంటే మనం పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. అలాగే ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ tan x తీసుకుంటాను నేను. f of x ఈక్వల్ టు, లేదా f of x ఈక్వల్ టు tan x అన్నాను. tan x అనుకుంటే నౌ f of π plus x ఈక్వల్ టు tan π plus x. tan π plus x అంటే tan x అవుతుంది మళ్ళీ. కాబట్టి దట్ ఈక్వల్ టు f of x. అంటే f of π plus x ఈక్వల్ టు f of x అయ్యింది కాబట్టి మనం ఏమని చెప్పచ్చు? therefore the period of tan x is ఏమవుతుందమ్మా? π అవుతుంది. ఏమా? అలాగే ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే సిన్స్, లేదా హియర్ సిన్స్ వద్దు, హియర్ f of x ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే f of π plus x మాత్రమే కాదు, 3π plus x అయినా అవుతుంది, 5π plus x అయినా అవుతుంది. అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ π plus x ఏదైనా అవుతుంది అన్నమాట. దట్ ఈక్వల్స్ f of 3π plus x, దట్ ఈక్వల్స్ f of 5π plus x, దట్ ఈక్వల్స్ అండ్ సో ఆన్. అర్థమవుతుందమ్మా? మీకు అర్థమైందమ్మా ఇది? ఎందుకంటే 3π ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? π ప్లస్ కదా, మళ్ళీ ఇదేగా. 5π ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? మళ్ళీ π ప్లస్ కదా, అంటే మళ్ళీ ఇదేగా.
కాబట్టి ఇవన్నీ పీరియడ్స్ అవుతాయి. కాకపోతే అందులో లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం పీరియడ్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి జనరల్ గా రాసేద్దాం నోట్ పాయింట్ కింద, ఆ తర్వాత రిమైనింగ్ చూద్దాం. నోట్ ఇంకొక విషయం, ఇక్కడ ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ని ఏమంటాం మనం? పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. అర్థమవుతుందా? పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. ఎఫ్ని ఏమంటాం అండి? పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. పీని ఏమంటాం అండి? పీరియడ్ అంటాం. అర్థమైందమ్మా మీకు? అదే పి అనే వాల్యూని మాత్రం మనం ఏమంటాం? పీరియడ్ అంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పీరియడ్ వేరు, పీరియాడిక్ ఫంక్షన్ వేరు. ఫంక్షన్ ఈ వాల్యూ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆ ఫంక్షన్ మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. అదే అక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై చేసే పీ వాల్యూ ఏదైతే ఉందో ఆ పీ వాల్యూని మాత్రం పీరియడ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. నోట్, if f is a periodic function with period p, then minus f is also a periodic function with period p. ఏమా? ఒక ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ అయ్యి దాని యొక్క పీరియడ్ పి అయితే ఆ ఫంక్షన్ యొక్క నెగిటివ్ ఫంక్షన్ కూడా పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది, దాని యొక్క పీరియడ్ కూడా పి అవుతుంది. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి చిన్న విషయం. sin x పీరియడ్ 2π అయింది కదా, మైనస్ sin x కి పీరియడ్ ఫైండ్ అవుట్ చేయండి. నేను ఇలా తీసుకున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ sin x అన్నానమ్మా. ఇప్పుడు ఇందులో కూడా ఎఫ్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్ రాయండి. మైనస్ sin 2π ప్లస్ ఎక్స్ అవుతుందా లేదా? మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే మైనస్ పక్కన పెట్టండి, దీని వదిలే ఏమొస్తుంది? sin x వస్తుందా లేదా? అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్సేగా అయ్యింది. అర్థమవుతుందా? ఇలా కావాలంటే మీరు ఈ ఫంక్షన్ ఈ మైనస్ని ఇలా పంపించేస్తే మైనస్ ఎఫ్ఏగా. అర్థమవుతుందమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ sin x అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin x అనుకుంటే దెన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ sin x కదా. ఇప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ 2π ప్లస్ ఎక్స్ రాస్తే మైనస్ sin 2π ప్లస్ ఎక్స్, మళ్ళీ ఏమొస్తుంది? sin x కదా వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా వచ్చింది. ఈ మైనస్ పోతే మళ్ళీ అదే కదా వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఎఫ్ అనేది ఇక్కడ sin x అని తీసుకుంటే పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ పి. అలాగే మైనస్ ఎఫ్ కూడా పీరియాడిక్ ఫంక్షన్ అయిందా లేదా? దాని యొక్క పీరియడ్ కూడా ఏమైంది? 2π అయిందా లేదా? అర్థమవుతుందా? ఏమా అర్థమైనది? నెక్స్ట్, if f is a periodic function with period t, with period p, then for any positive integer small n ఏం చెప్తామంటే కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎన్పి ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మ. ఎఫ్ ఆఫ్ ఎన్పి ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్. అంటే ఇంకా ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటిజర్స్ మాట. ఎన్ అనేది పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటే ఏ పాజిటివ్ ఇంటిజర్ తీసుకున్నా సరే పి అనేది పీరియాడిక్ ఫంక్షన్ అయింది అనుకోండి, ఎన్ ఇంటూ పి అనేది కూడా పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. దీని యొక్క పీరియడ్ ఏమవుతుందంటే ఎన్పై అవుతుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. sin x పీరియడ్ 2π అయింది కదా, 2π ఒకటే అవుతుందా?
టూ పై ఇంటూ 1, 2 పై ఇంటూ 2, 2 పై ఇంటూ 3 ఇవన్నీ కూడా పీరియడ్ అవుతున్నాయా లేదు దీనికి? అవుతున్నాయమ్మా? మీకు అర్థమవుతుందా? 2 పై ఒకటి అవ్వట్లేదు, 1 ఇంటూ 2 పై, 2 ఇంటూ 2 పై, 3 ఇంటూ 2 పై ఇవన్నీ కూడా పీరియడ్స్ అవుతున్నాయి. ఒక్క 2 పై అనేది పీరియడ్ అయినప్పుడు 2 పై యొక్క మల్టిపుల్స్ కూడా పీరియడ్ అవుతున్నాయి కదా, ఇంటిగ్రల్ మల్టిపుల్స్. కాబట్టి పి అనేది పీరియడ్ అయినప్పుడు 1p అవ్వచ్చు, 2p అవ్వచ్చు, 3p అవ్వచ్చు, 4p అవ్వచ్చు, 5p అవ్వచ్చు, ఏపీ అని అవ్వచ్చు. కాబట్టి ఎన్పి. అది కూడా ఎన్ అనేది ఏమవ్వాలి? పాజిటివ్ ఇంటిజరే అవ్వాలి. అర్థమైందమ్మా? ఇదో కండిషన్. నెక్స్ట్ తర్వాత ఇంకో విషయం, ఒక ఫంక్షన్ పీరియాడిక్ ఫంక్షన్ అయినప్పటికీ దానికి పీరియడ్ ఉండకపోవచ్చమ్మా. అలా ఉంటుందంట మీకేమైనా అనిపిస్తుందా? A function f may be periodic without having the period అమ్మా. ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది పీరియాడిక్ అవుతుందట, అవ్వచ్చట, కానీ దానికి పీరియడ్ లేకపోవచ్చట. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అని తీసుకున్నాను, అంటే కాన్స్టెంట్. మరి అక్కడ ఎక్స్ ప్లేస్ లో మీరు ఏం రాసినా సరే కే కదా అవుతుంది. ఫర్ ఆల్ ఎక్స్ మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏమైనా పోనీ ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఇది ఇక్కడ ఏదైనా ఎలిమెంట్ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 రాశారు అనుకోండి, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ ఏమవుతుంది? 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 అయిపోతుంది. అదే ఎఫ్ ఆఫ్ 2 రాస్తే 2 స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 5 అయిపోతుంది. ఇలా మారిపోతుంది, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది. కానీ ఇక్కడ వేరియబుల్ ఉందా? కాన్స్టెంట్ ఉంది. మీరు ఎక్స్ ప్లేస్ లో ఏమి రాసినా సరే ఖచ్చితంగా అది కేకే కదా ఈక్వల్ అవ్వాలి. మళ్ళీ మారే ఆప్షన్ లేదు కదమ్మా. కాబట్టి కేకే ఈక్వల్ అవ్వాలి మీరు ఇక్కడ ఏ ఎలిమెంట్ రాసినా సరే. కాబట్టి కేకే ఈక్వల్ అవుతుందంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎఫ్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ అని రాశాను, మళ్ళీ దేనికి ఈక్వల్ అవ్వాలి? కేకే ఈక్వల్ అవ్వాలి. మళ్ళీ కే అంటే ఏమొచ్చినట్టు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయినట్టుగా. అంటే మనం ఎక్స్ ప్లేస్ లో ఏం రాసినప్పటికీ కూడా ప్లస్ లోని రాయాలి, మళ్ళీ మైనస్ రాయకూడదు. మళ్ళీ 5 మైనస్ ఎక్స్ అని రాసినప్పుడు రాకూడదు, అది 5 ప్లస్ ఎక్స్ అని రాసినప్పుడు రావాలి, 5 ప్లస్ అని వచ్చినప్పుడే రావాలి. ఇక్కడ మనం ఏది రాసినా మనకి ఏమైనా వస్తుంది? మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుందిగా. కాబట్టి ఈ ఫంక్షన్ మనం ఏమంటాం? పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. కానీ దీని పీరియడ్ మనం చెప్పగలమా? చెప్పలేం. కారణం ఏంటంటే ఒకరు 5 ప్లస్ ఎక్స్ అంటారు, వేరొకరేమో 2 ప్లస్ ఎక్స్ అంటారు, మరొకరేమో 3 ప్లస్ ఎక్స్ అంటారు. అలా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకోవచ్చు. అర్థమవుతుందా? లేదా 5/2 ప్లస్ ఎక్స్ అనొచ్చు, 5/3 ప్లస్ ఎక్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఏదన్నా సరే కాన్స్టెంట్కి ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పీరియాడిక్ ఫంక్షన్ అంటాం తప్ప దీని పీరియడ్ అయితే ఉండదు. ఇలాంటివి కూడా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఏమా నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇది ఫార్ములాలో ఉపయోగిస్తాం. If P is a period of f of x equal to sin x, then the period of sin ax plus b plus c, దీన్ని మనం ఎలా రాస్తామంటే f of ax plus b అలా రాస్తామన్నమాట. ఇలా చెప్తాను. then the period of f of ax plus b equal to sin ax plus b is, మీకు ఏమని చెప్పాను నేను? ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను మనం? sin x కి ఎంత పీరియడ్? 2π. అక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఏ ఉంది. 2π/mod ఏ. కాస్ కూడా అంతేగా, 2π/mod కదా. ఎందుకంటే కాస్ కి పీరియడ్ ఎంత? 2π. దాని యొక్క ఎక్స్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? ఏ అవుతుంది. కాబట్టి 2π/mod అవుతుంది. ఇంకా అదే నేను చెప్పట్లే.
సైన్ కి కాస్ కి సీకెంట్ కి కొసికెంట్ కి కూడా సేమ్ పీరియడ్ కాబట్టి అన్నిటికీ ఫార్ములా ఇదే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాన్ కి కాటుకి చెప్తాను చూడండి. ఇలా ఒక్క నిమిషం, ఇక్కడ ఇలా చెప్పకూడదు, నేను జనరల్ గా చెప్తాను. P is a period of f of x అంటాను, దెన్ ద పీరియడ్ ఆఫ్ f of ax plus b is p by mod a అని చెప్పి అప్పుడు ఇది అన్ని చెప్పుకోవాలి లోడ్ కింద. ఏమా ఇది ఎలా అవుతుంది, f of x దెన్ ద పీరియడ్ ఆఫ్ f of ax plus b ఈజ్ చూడండి, f of x యొక్క పీరియడ్ వచ్చి p అమ్మ. అయితే f of ax plus b యొక్క పీరియడ్ కావాలి అంటే ఈ f of x యొక్క పీరియడ్ ఎంత, p బై ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఎంత ఉంది, a, p by mod a. ఇది జనరలైజ్డ్ చేసి చెప్పడం. ఒక ఫంక్షన్ f of x అన్నప్పుడు ఆ f of x యొక్క పీరియడ్ p అయినప్పుడు అదే f of ax plus b అనే ఫంక్షన్ పీరియడ్ కావాలి అంటే దీని యొక్క పీరియడ్ ఏదైతే ఉందో f of x యొక్క పీరియడ్ ఆ వాల్యూ బై డినామినేటర్లో ఏమొస్తుందంటే మాడ్ ఎక్స్ కోషెంట్ వస్తుంది. అదవుతుందా? దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎగ్జాంపుల్ కింద ద పీరియడ్ ఆఫ్ sin 5x plus 7 ఈజ్ ఏమవుతుంది చెప్పండి, 2π బై ఎంత? వెరీ గుడ్, mod 5. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద పీరియడ్ ఆఫ్ tan 7x plus 8 ఈజ్ ఏమవుతుంది చెప్పండి, 5 by mod a. వెరీ గుడ్, 5 by mod 7. 8 కదమ్మా, 5 by mod 7 గాయత్రి. నెక్స్ట్ ఇదమ్మా విషయం, ఈ విధంగా చేసుకోవాలి. ఏమా తర్వాత ఇప్పుడు మరొక నోట్ ఉంది, 5th నోట్. ఫిఫ్త్ నోట్ ఏంటంటే let p1 comma p2 be the periods of the functions f1 comma f2 respectively, then the period of a into f1 of x plus b into f2 of x, ఇది కూడా f1 of x f2 of x అని రాసుకోండి, b into f2 of x, where a comma b belongs to R is ఏమవుతుందంటే p equal to LCM of p1 comma p2. అర్థమవుతుందా? 2 డిఫరెంట్ ఫంక్షన్స్ యొక్క పీరియడ్స్ p1 p2 అయినప్పుడు ఒక ఫంక్షన్ అనేది ఈ ఫామ్ లో ఉన్నప్పుడు a కామా b అనేవి రియల్ నెంబర్స్ అయినప్పుడు దీని యొక్క పీరియడ్ ఏమవుతుందంటే p అవుతుంది. ఆ p ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే LCM of p1 comma p2 చేయాలన్నమాట. ఈ రెండు ఫంక్షన్స్ యొక్క పీరియడ్స్ కి LCM ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుందంటే ఈ మొత్తం ఫంక్షన్ కి పీరియడ్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. Find the period of 3 sin x plus 4 cos x plus 7 అన్నమాట. ఇప్పుడు ఇది ఈ ఫామ్ లో లేదా, a అంటే 3 అనుకోండి, f1 of x అంటే sin x అనుకోండి, b అంటే 4 అనుకోండి, f2 of x అంటే cos x అనుకోండి, ప్లస్ c కాన్స్టెంట్. ఇది ఇక్కడ రాసుకున్నా పర్లేదు, రాసుకోపోయినా పర్లేదు c, ఎందుకంటే కాన్స్టెంట్ కి పీరియడ్ ఉండదని చెప్పాం కదా ఇందాకను, అవునా? ఈ కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది పీరియాడిక్ అవుతుంది తప్ప పీరియడ్ ఉండదు కదా, ఇందాక చెప్పుకున్నామే. మరి దీనికి పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు sin x పీరియడ్ ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత cos x పీరియడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఈ మొత్తానికి పీరియడ్ వచ్చేస్తుంది.
అర్థమవుతుందమ్మా? కాబట్టి ద పీరియడ్ ఆఫ్ sin x ఈజ్ 2π. నెక్స్ట్ లేదా ఇది cot x అని తీసుకుందాం, మీకు వేరియేషన్ తెలుస్తుంది. cot x అని తీసుకుందాం. నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్, ఇక్కడ మనం 3 sin x తీసుకున్నా తప్పులేదు, sin x ఒక్కటే తీసుకున్నా తప్పులేదు, ఎందుకంటే ఇక్కడ x మాత్రమే ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్. దాని ముందు ఏముందో అనేది మనకు అవసరం లేదు, కోషెంట్ కదా. అలాగే 4 cot x యొక్క పీరియడ్ ఏమవుతుంది? cot x కి ఏమవుతుంది పీరియడ్? 5 సార్. 5 సార్. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ ఇది f of x అనుకోండి. లెట్ f of x ఈక్వల్ టు 3 sin x plus 4 cot x plus 7. The period of f of x equal to LCM of 2π, π. ఈ 2π, πకి LCM ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 2π సార్. అంతే, వెరీ గుడ్. 2π అయినా అవుతుంది. 1కి 2కి LCM ఎంత? 2 కదమ్మా. అలాగే పైలు పక్కన పెట్టండి, 2 కదా, 2π అవుతుంది. మీకు అనుమానంగా ఉందనుకోండి, అసలు ముందు పీరియడ్ అంటే ఏంటి? అక్కడ x ప్లేస్ లో మనం పర్టికులర్ వాల్యూ ప్లస్ x కింద రాసినప్పుడు మనకి f of x వచ్చేయాలి. ఇప్పుడు 2π పీరియడ్ అన్నాను కాబట్టి నేను ఏం చేయాలి? అక్కడ x ప్లేస్ లో 2π + x రాసినప్పుడు నాకు f of x వచ్చేయాలి. అది ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి, వెరిఫికేషన్. మీకు అనుమానం వచ్చింది ఇది అవునా కాదా అని, అప్పుడు చూద్దాం. వెరిఫికేషన్ చేసేటప్పుడు f of 2π + x ఈక్వల్ టు ఏమవుతుంది? 3 × sin 2π + x plus 4 × cot 2π + x plus 7. ఇప్పుడు చూడండి, 2π ప్లస్ అంటే ఫస్ట్ క్వార్టర్ లో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ లాగా ఉంటుంది కాబట్టి 3 sin x ప్లస్ 4 × 2π ప్లస్ అంటే ఫస్ట్ క్వార్టర్ లో cot పాజిటివ్ కాబట్టి 2π ఉంది కాబట్టి cot లాగా ఉంటుంది కాబట్టి cot x ప్లస్ 7. అంటే ఇప్పుడు f of x వచ్చేసిందా లేదా? f of x వచ్చిందా లేదా అమ్మా? అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అలా చేసుకోవాలమ్మా. ఏమా? నెక్స్ట్ అదే మీరు π + x అని తీసుకున్నారు అనుకోండి, ఇది నెగిటివ్ అయిపోతుందా? అప్పుడు f of x వస్తుందా? కాదు. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ f of x ఈక్వల్ టు 2π. ఇవి అన్నిటికీ వెరిఫై చేయగలదు, మీకు తెలియడం కోసం వెరిఫై చేశాను అంతే, అందుకు మించి ఏం లేదు. ఏమా? తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి మీరు. 9th one. ఇప్పుడు కండిషన్స్ ఉంటాయి, అవి జాగ్రత్తగా బుక్ పెట్టుకోండి. 1 + 2 + 3 + and so on plus n equal to n × n + 1/2 అమ్మ. For all n belongs to n. తర్వాత 10th one, 1² + 2² + 3² plus and so on plus n² equal to n × n + 1 × 2n + 1/6 అమ్మ. For all n belongs to n. తర్వాత 11th one, 1³ + 2³ + 3³ plus and so on plus n³ equal to n² × n + 1 whole square by 4 అవుతుంది. దీన్నే మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, సిగ్మా n² అని రాసుకోవచ్చు, లేదంటే దీన్నే మనం n × n + 1/2 whole square అని కూడా రాసుకోవచ్చు. For all n belongs to n. ఏమా? అంతే. సార్ చెప్పమ్మా. మరి మోడ్ tan x కి కానీ cot x కి కానీ పీరియడ్ ఏమవుతుంది సార్? mod tan x cot x ఏమవుతుంది? పయ్యే కదా, మరి మారుతుందా అమ్మాయి? నో సార్. అక్కడ పై వాల్యూ లీస్ట్ కదమ్మా, ఇంక మళ్ళీ మారేదే ఉంది, మారదు కదా. కాబట్టి ఇంకా tan కాట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాం, ఎందుకంటే మారదు కాబట్టి. వెరీ గుడ్. దీనికి మాత్రం మారుతుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాను అనమాట. ఓకేనమ్మా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగి. సరే, ఓకేనా? ఇదమ్మా నీట్ నోట్ పాయింట్స్. ఇది అయిపోతే మనం డైరెక్ట్గా మన ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోవచ్చు.
ఏమండి ఎక్సైజ్ 6B అమ్మ. సిక్స్ బి ఎక్సైజ్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రోమన్ నెంబర్ 1 ఏమన్నాడు, ఫైండ్ ద పీరియడ్స్ ఫర్ ది గివెన్ 1 to 5 క్వశ్చన్స్ ఫంక్షన్స్. 1 to 5 ఫంక్షన్స్ కి పీరియడ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, చూద్దాం. మీరు క్వశ్చన్ రాసుకొని నేను ఆన్సర్ రాస్తాను. ఫస్ట్ ది సొల్యూషన్ లేదంటే నేను రాస్తాను, దానికి పైన హెడ్డింగ్ మాత్రం మీరు రాసుకోండి. ఇది ఫైండ్ ద పీరియడ్స్ ఆఫ్ ది ఉంది కదా, అది రాసుకోండి మీరు. ఫస్ట్ ది వాడు ఏమి ఇచ్చాడంటే కాస్ 3x + 5 + 7 అని ఇచ్చాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు అంటే ఈ 3x + 5కి మాత్రమే కాస్ అప్లై అవుతుంది. అంతే తప్ప ఈ 7 ఖాళీగా ఉంది, ఊరికనే ఉంది కదా, ఇబ్బంది పెట్టడం ఎందుకు, అలా వదిలేయడం ఎందుకు, ఒంటరిగా వదిలేయడం ఎందుకు, అసలు బాగాలేదు రోజులు అని చెప్పి ఈ 5ని 7 కలిపేకండి. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎందుకంటే అలా కల్పిస్తున్నవి చాలా సార్లు చూశాను నేను సమ్స్. అది చూసినంతసేపు కూడా చాలా ఇబ్బంది పడేవాడిని, రాత్రిలో అవే కల్లోకి వచ్చేవి. అర్థమవుతుందా? సరే చూడండి, నేను f(x) అని తీసుకుంటానమ్మా. f(x) cos 3x + 5 + 7. 7 అంటే ఇక్కడ కాన్స్టెంట్, దాని గొడవ లేదు. కాన్స్టెంట్ పీరియడ్ ఉంటుందా? నో సార్. పీరియడ్ ఉండదు, కానీ పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది. కాన్స్టెంట్ అనేది పీరియాడిక్ ఫంక్షన్ అవుతుంది కానీ పీరియడ్ ఉండదు అని చెప్పుకున్నాము. కాబట్టి కేవలం దీనికి చూస్తే సరిపోదు మనం. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ ఫార్ములా రాస్తున్నాను. cos ax + b ఈజ్ ఏమవుతుంది చెప్పండి? 2π/mod A. కాబట్టి ద పీరియడ్ ఆఫ్ cos 3x + 5 + 7 ఈజ్, ఈ 7 కాన్స్టెంట్, దాని గొడవ లేదు మనం. ఏమవుతుంది? 2π/mod 3 సార్. 2π/mod 3. అయిపోయిందమ్మా, సమ్ అయిపోయింది. 2 మార్క్స్ కమ్ ఇది. మరి ఈ విషయం తెలిస్తే మనకు 2 మార్క్స్ వచ్చినట్టు. దీనికి ఒక మార్క్ ఉంటుంది, దీనికి ఒక మార్క్ ఉంటుంది, అయిపోయింది. మనం తప్పు చేస్తే 2 మార్కులు పోయినట్టు, అంతే. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్తామంటే, దేర్ఫోర్ ద పీరియడ్ ఆఫ్ f ఈజ్ 2π/mod 3. కాబట్టి నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చాడు? tan 5x అని ఇచ్చాడు. ఇది చూసి చెప్పేసి మీరు ఎంత అవుతుంది చెప్పండి? 5/mod 5. వెరీ గుడ్. లెట్ f(x) tan 5x. ద పీరియడ్ ఆఫ్ tan ax + b ఈజ్ ఫార్ములా ఏమవుతుంది? ద పీరియడ్ ఆఫ్ tan ax + b. 5/mod A. వెరీ గుడ్, 5/mod A. నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ tan 5x ఈజ్ 5/, ఇక్కడ ఏ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి mod 5, అంతే. ఇది మనం మళ్ళీ మార్చేసుకోవచ్చు కావాలంటే 2π/3, ఎందుకంటే mod 3 అంటే ప్లస్ వాల్యూ కదా వస్తుంది బయటికి. అలాగే ఇది కూడా 5/5, అంతే. దేర్ఫోర్ ద పీరియడ్ ఆఫ్ f ఈజ్ 5/5. f(x) ఈజ్ అని రాయండి. అంతే, f(x) ఈజ్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, cos 4x + 9/5. ఇది ఎలా చేయాలో చెప్పండి మీరు. cos 4x + 9/5 చెప్పండి అమ్మా, ఇది ఎలా చేద్దాం? +9/5. వెరీ గుడ్. లేదా f(x) అని తీసుకుందాం ముందు. f(x) cos 4x/5, 4x + 9/5. తర్వాత స్ప్లిట్ చేద్దాం. దట్ ఈక్వల్స్ cos 4/5 × x + 9/5. ఓకేనా? ఇప్పుడు మన ఫార్ములా రాద్దాం. మళ్ళీ cos ax + b పీరియడ్ ఎంత ఫార్ములా? 2π/mod A. వెరీ గుడ్. ద పీరియడ్ ఆఫ్ cos ax + b ఈజ్
2 pi by mod a. కాబట్టి the period of cos 4x plus 5 by 9, 4x plus 9 by 5, 4 by 5 into x plus 9 by 5 is 2 pi by mod ఎంత వస్తుందమ్మా 4 by 5. ఇది ఏమవుతుంది 2 pi by 4 by 5 అవుతుంది కదా. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 5 పైకి వెళ్ళిపోతే 5 pi by 2 అవుతుందమ్మా. ఓకేనా? therefore the period of f is 5 pi by 2. ఏమా? నెక్స్ట్ తర్వాత 4th క్వశ్చన్ చూడండి. మనం ఇది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం అవునా. 4th వాడు ఏమి ఇచ్చాడంటే మాడ్ సైన్ ఎక్స్ అని ఇచ్చాడు అన్నమాట. సొల్యూషన్ లో లెట్ f of x equal to sin x అనుకుంటారు. ఇది f of x అని రాసుకో. లెట్ f of x equal to mod sin x అంటాం అన్నమాట. మరి ఇక్కడ ఏం చేద్దాం మనం? f of pi plus x రాద్దాం. f of pi plus x equal to now mod sin pi plus x. pi plus x అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. Third quadrant, sir. పాజిటివ్ నెగిటివ్ Negative, sir. Negative, sir. మారుతుంది. Minus sin x. Minus sin x. కాబట్టి మాడ్ మైనస్ sin x. మాడ్ ఉంది కాబట్టి మైనస్ ఉన్నా లేకపోయినా కాబట్టి మాడ్ sin x అవుతుంది. దట్ ఈక్వల్స్ f of x అయింది. f of pi plus x equal to f of x అయింది కాబట్టి therefore the period of f of x is the period of mod sin x is f of x equal to mod sin x is pi. ఏమా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. మంచి క్వశ్చన్ ఇది. 5th క్వశ్చన్ వాడు ఏమంటాడు? tan of x plus 4x plus 9x plus and so on plus n square x అంటున్నాడు. n is any positive integer అన్నాడు. n is positive integer అన్నా నేచురల్ నెంబర్ అన్నా ఒకటేనా? Yes, sir. ఒకటేనా? నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మీ ఇంటి దగ్గర నుంచా మా ఇంటి దగ్గర నుంచా? 1 to infinity. 1 to infinity, sir. వెరీ గుడ్. అయితే ఇక్కడ మరి ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? minus infinity to plus infinity. Plus Plus infinity. పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 to 1 to plus infinity. 1 to infinity. కాబట్టి నేచురల్ నెంబర్స్ ఉన్న పాజిటివ్ ఇంటీజర్స్ అన్న ఒకటేగా. yes, sir. Yes, sir. మరి ఇంటీజర్స్ ఎలా రాయొచ్చు చెప్పండి? పాజిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ కలిపితే ఇంటీజర్స్ వచ్చేస్తాయా? 0 కూడా రాయలేదు సార్. అది మాట అర్థమవుతుందమ్మా. మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఇది. నిన్న పాజిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ ఇంక్లూడింగ్ 0 చేస్తే అప్పుడు మనకి ఇంటీజర్స్ వస్తాయని చెప్పి అర్థమవుతుందమ్మా. సరే, వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ ఆ కండిషన్ అప్లై చేద్దాం. అదే n అనేది పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి మీకు ఇందాక నేను చెప్పాను కదా కండిషన్స్, దాన్ని బట్టి చేయొచ్చు. వాడు ఇచ్చిన టర్మ్ లో ఏది కామన్ చేయొచ్చు చెప్పండి? x X, sir. వెరీ గుడ్. ఒకసారి వాడు ఇచ్చింది రాస్తున్నాను ఫస్ట్. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n square x. n is a positive integer అన్నాడు. n any positive integer అన్నాడు. n any positive integer అన్నాడు. పాజిటివ్ ఇంటీజర్ ఏమా? చూడండి సొల్యూషన్ లో లెట్ f of x equal to tan x plus 4x plus 4x కాదు 4x 9x plus and so on plus n square x. ఏమా? where n belongs to z plus అంటాను. వీటన్నిటిలో x కామన్ తీస్తే tan 1 plus 4 plus 9 plus and so on plus n square into x. తర్వాత ఈ 1 ఎలా రాద్దాం మనం? వీటన్నిటిని tan 1 plus 1 square plus 2 square plus 3 square plus and so on plus n square అని రాసుకొచ్చామా? Yes, Yes, sir. sir. tan 1 square plus 2 square plus 3 square plus and so on plus n square అంటే ఏం రాసుకోవచ్చు? n into n plus 1 into 2n plus 1 by 6 కదా? n plus 1 into n into n plus 1 into 2n plus 1 by 6 into x.
కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాట. మనకి టాన్ ఏఎక్స్ యొక్క పీరియడ్ ఎంత? I by mod A, sir. వెరీ గుడ్. ద పీరియడ్ ఆఫ్ tan ax is pi by mod m. కాబట్టి the period of f of x equal to tan n into n plus 1 into 2n plus 1 by 6 into x again into x is ఏమవుతుంది మనకి ఇక్కడ పై బై ఈ మొత్తం వాల్యూ వచ్చేస్తుందిగా ఏఎక్స్ ఫామ్ లో ఉంది కదా. ఏ అంటే ఇది మాడ్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఈ 6 పైకి వెళ్ళిపోతే పైకంటే ఈ పైకి వెళ్ళిపోతే ఏమవుతున్నప్పుడు దట్ ఈక్వల్స్ 6 పైకి వెళ్ళిపోతే 6 పై బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 అవుతున్నాం. ఇదమ్మా అర్థమైందమ్మా. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు దాకా మనం ఒక ఫంక్షన్ ఇస్తే దాని పీరియడ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు వాడేమన్నాడు చూడండి, క్వశ్చన్ మారింది. ఫైండ్ ఏ సైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ ఈస్ 2/3 అన్నాడు. పీరియడ్ వాడే ఇచ్చేసాడు, ఆ పీరియడ్ ని కలిగి ఉన్నటువంటి ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఇప్పుడు దాకా ఫంక్షన్ ఇచ్చాడు, పీరియడ్ ఫైండ్ అవుట్ చేసాడు. ఇప్పుడు పీరియడ్ ఇచ్చేసాడు, ఆ పీరియడ్ ని కలిగి ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటాడు. రివర్సల్ ఇచ్చాడు. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. తర్వాత 6th వన్ చూడండి. లెట్ sin x be a ఫంక్షన్ అంటారు, లేదా లెట్ ద ఫంక్షన్ బి sin x అంటాం, sin kx అంటాం. sin kx ఏమండి? వేర్ k is an integer, k belongs to z plus 1. ఏమా అలా అనుకుంటే ద పీరియడ్ ఆఫ్ sin kx ఏమవుతుంది చెప్పండి? ద పీరియడ్ ఆఫ్ sin kx ఈక్వల్ ఏమవుతుంది? 2 by mod K. కానీ వాడే ఇచ్చాడు అయితే వాడు ఇచ్చిన పీరియడ్ ఎంత? గివెన్ పీరియడ్ ఈస్ ఎంత ఇచ్చాడమ్మా? 2/3 అన్నాడు. సో దీని వాల్యూ దీనికి ఈక్వేట్ చేయండి, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ కే బిలాంగ్స్ టు జెడ్ కూడా కాదు, వేర్ కే బి ది డిటర్మైన్, కే ఈజ్ డిటర్మైన్ అన్నాడు. కే ఈజ్ డిటర్మైన్. సో ఇక్కడ 2π by mod k ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? 2/3కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందమ్మా? నాకు కావాల్సిన రిక్వైర్డ్ ఫంక్షన్ sin kx అనుకున్నామమ్మా. లేకపోతే ఇక్కడ లెట్ ద రిక్వైర్డ్ ఫంక్షన్ బి అని చెప్పి రాయండి. లెట్ ద రిక్వైర్డ్ ఫంక్షన్ బి sin kx అనుకోండి. k అనేది డిటర్మైన్ చేయాలి మనం. k ఈజ్ ఏ కాన్స్టెంట్ టు బి డిటర్మైన్డ్. k ఈజ్ డిటర్మైన్డ్ అని చెప్పి రాయండి. k ఈజ్ అంతే. అయితే sin kx కి పీరియడ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసాం, కానీ వాడేమి ఇచ్చాడు? పీరియడ్ 2/3 అని ఇచ్చాడు. కాబట్టి ఈ 2π/k అనేది పీరియడే, వాడిచ్చిన కూడా పీరియడ్ కాబట్టి ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాను. దీనిలోంచి నేను ఏం చేయాలి? కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? 2 క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు ఏమని వస్తుంది మనకి? ఈ mod k లాగా 3 లాగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమని వస్తుంది? mod k ఈక్వల్ టు 3π అని వస్తుందమ్మా. k ఈక్వల్ టు ఈ mod తీసేస్తే ఏమని వస్తుంది? ఇది ప్లస్ ఆర్ మైనస్ 3π వస్తుందా లేదా? mod k తీసేస్తే mod k ఈక్వల్ టు 3π కదా, mod తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. తెలుసా? తెలుసా మీకు? లెట్ ద రిక్వైర్డ్ ఫంక్షన్ బి cos kx అంటాం.
వేర్ k is to be determined, k is to be determined, k is to be determined and right, k is to be determined. ఇప్పుడు నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ కాస్ kx ఏమవుతుంది? ద పీరియడ్ ఆఫ్ కాస్ kx ఈక్వల్ టు ఏమవుతుంది? 2π బై mod k. టూ పై బై mod k. ఏడమా ఇంట్రెస్ట్ సార్. అది ఇంట్రెస్ట్ ఒకటిని, ఇంకోటి ఏంటంటే మనం ఫీలింగ్, ఇంటర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు అలవాటు అయ్యి ఉండాలన్నమాట. సరే చూడండి, 2π బై k ఇచ్చాడు కాబట్టి గివెన్ పీరియడ్ ఈస్ 7 ఇచ్చాడు అమ్మా. గివెన్ పీరియడ్ ఈస్ 7. సో 2π బై mod k ఈక్వల్ టు 7. దీని నుండి mod k ఫైండ్ అవుట్ చేయండి. mod k ఈక్వల్ టు 2π బై 7, k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2π బై 7. నెక్స్ట్ therefore the required function is the required cosine function కూడా పర్లేదు, ఫంక్షన్ రాస్తే సరిపోతుంది. మనం cosine లో తీసుకున్నాం కదా. ఫంక్షన్ ఈజ్ k ప్లస్ ఇది రాసాను, cos ప్లస్ ఆర్ మైనస్ 2π బై 7 ఇంటూ ఎక్స్. ఇక్కడ విషయం ఏంటంటే కాస్ లో మన కాస్ ఆఫ్ మైనస్ థీటా అన్న కాస్ ఆఫ్ థీటా అన్న ఏమవుతుంది? కాస్ థీటా సార్. కాస్ థీటా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నా లేకపోయినా ఒకటే మనకి ఏమవుతుంది? కాస్ ఆఫ్ 2π బై 7 ఇంటూ ఎక్స్ అయిపోతుంది. ఏమా ఇదమ్మా విషయం. తర్వాత మనకి గ్రాఫ్స్ ఉన్నాయి, ఈ గ్రాఫ్స్ కూడా చెప్పేస్తే మనకి ఎక్సైజ్ అయిపోతుంది. ఓకేనా? గ్రాఫ్స్ చాలా ఈజీగా అయిపోతుంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్ వీడు ఏమంటాడు? స్కెచ్ ద గ్రాఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ అంటాడు.